ఓ డాన్సర్ అతను. అవును, ఈవిడ పెద్ద సావిత్రి, ఈవిడ వెంట పడతారని. అవును, ఈయన పెద్ద నాగేశ్వరరావు. ఎందుకు నా వెంట వస్తున్నారు? నీ కర్చీఫ్ ఇవ్వటానికి వస్తున్నాను. అరే అవును, నా కర్చీఫే నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది పోయి ఒక కారణం. మాట్లాడాలంటే నేరుగా మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఇలా సినిమాల్లో లాగా చేయడం? అవును, ఈవిడతో కారణం పెట్టుకుని వచ్చి మాట్లాడతారు. నీ కర్చీఫ్ ఇద్దామని వచ్చాను చూడు, నన్ను అనాలి. ఏంటిది? అది నా కర్చీఫ్ అయ్యా. ఏ కనకవల్లి, చెప్పేది నీకేనే, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా, రా. పేరు కనకవల్లి అంట, వల్లి బదులు బలి అని పెట్టుకోవాల్సింది. వల్లి, వల్లి, అన్నా, వల్లి, నేను డాన్స్ చూడడానికి వెళ్తున్నాను, వస్తావా? వస్తానన్నా. నాకు ఇంట్లో ఉండడానికి ఒకలా ఉంది. పోదాం. సరే పద. విచ్చేసిన ప్రేక్షక మహాశయులారా, శివభక్తులు అంతా వెళ్లే చోటు ఏంటో తెలుసా? అరుణాచలమా? కాదు, శ్రీశైలమా? దానికి పైన, కాశీనా? వాటన్నిటికీ పైన. దానికి పైన కైలాసమే కదా ఉంది. అయ్యయ్యో, అది నేను చెప్పలేదయ్యా, మీరే చెప్తున్నారు. అందులో ఏముంది? ఉందే. కైలాసంతో శివుడితో కొడుకు గణపతి ఉంటాడు. కానీ ఈ ఊరినే తన గుప్పెట్లో పెట్టుకున్న గణపతి కొడుకు తెలుసా? తెలియదే. చెప్తాను, వినండి. అయ్యా, నా కొడుకుకి ఆరోగ్యం బాగోలేదు. వాడిని ఎలాగైనా కాపాడుకోవాలి. చేతిలో 10 రూపాయలు కూడా లేవు. గణపతి ఉంటే ఇబ్బందులు ఎందుకుంటాయి? మీరు దేవుడయ్యా, మీరు సంతోషంగా ఉండాలి. మీ అందరికీ మంచి చేయటానికే ఆ దేవుడు నన్ను నేరుగా పంపించాడు. అయ్యా, చాలా సంతోషమయ్యా. అరేరే, అలా వెళ్ళిపోతున్నారేంటమ్మా? దేవుడికి కానుకలు ఇవ్వాలి కదా. అయ్యా, కానుకలా? నీ దగ్గర ఏముంది అని ఆలోచిస్తున్నావా? వేలి ముద్రలున్నాయి కదా, తీసుకొని రండి ఆ పత్రాలని. అయ్యా, వాళ్ళు మీ గురించే మాట్లాడుతున్నారు. అమ్మా, ఇదిగో పట్టుకోండి, తీసుకోండి రా అయ్యా స్టాంప్ ప్యాడు. అయ్యా, మీ గురించే చెప్తున్నారయ్యా. రే, సైలెంట్గా ఉండరా. అయ్యా, మీరంతా చల్లగా ఉండాలి. మేము చల్లగానే ఉంటాం, కానీ మీరందరూ రాసిచ్చిన భూములన్నీ గజపతి లెక్కలోకి. హే వల్లి, రా ఇంటికి వెళ్దాం. నువ్వు పో అన్నా, నేను నా ఫ్రెండ్స్తో కలిసి వస్తాను. ఏ మీ అన్న గురించే అనుకుంటా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇంతటితో పోలేదు. వెళ్ళు పదయ్యా. గణపతికి పదరా. నాన్న ఉన్నాడు కదా, ఆయన ఎలాంటి వారో చూడాలనుందా? చూడాలనుంది, చూడాలనుంది. మ్మ్. హా. మ్మ్. ఆ. హా. ఈ ఊళ్ళో మన గుప్పెట్లోకి రాని భూమి ఇంకా ఏదైనా ఉందా ఏంటి? ఉంది నాన్న, ఉంది. ఆ అయితే ఇది మొత్తం లాక్కుని పక్క ఊరి మీద పడదాం, పదా. త్వరలోనే పోదాం నాన్న, త్వరలోనే పోదాం. పోదాం. అది మాత్రం సరిపోదు నాన్న, అది మాత్రం సరిపోదు.
చుట్టూ ఉన్న ఊర్లన్నీ లాక్కుంటేనే ఈ తరానికి కాకుండా తరతరాలకి ఎత్తి పెట్టాలి. దోచిన భూమి చాలేదు నాన్న, 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 దోచిన భూమి చాలేదు నాన్న. టిక్ టాక్, టిక్ టాక్ టాక్. తరువాతది ఈ మొత్తం గ్రామం మీద మగవాళ్ళకి ఏమాత్రం తీసిపోనట్టు ఒక వల్లి ఉంది. ఎవరది వల్లియా? కాదు, తను ఒక బల్లి. చందమామ ముఖం. అందం ఒక్కటి చాలా? ఇంకా చాలా ఉంది. సాయం చేస్తే మీరేం చేస్తారు? కృతజ్ఞతలు చెప్తాం. కానీ తనేం చేస్తుందో తెలుసా? అయ్యయ్యో అయ్యో, అయితే బల్లినే. అవును, బల్లినే. దోచుకునే వాళ్ళ ఇంట్లో పుట్టి కనకవల్లి పేరుతో తిరుగుతున్న వల్లి బల్లి. తను బల్లి కాదు బల్లి, 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 బల్లి కాదు బల్లి. రాజా, ఎవరయ్యా ఆ వల్లి? ఎవరా వల్లి? అదే, తను వల్లి, తనే బల్లి, చందమామ లాంటి ముఖం, తనే ఎవరయ్యా? అది నాటకంలో వచ్చిన ఒక క్యారెక్టర్ అంతే. ఏమయ్యా, నీకు నాటకం ఎలా వెయ్యాలో నేర్పించిందే నేను. నా దగ్గరే నటిస్తున్నావు చూసావా? మనం ఎప్పుడైనా కథాపాత్రల్ని నాటకంలోకి తీసుకుని వచ్చాము. అయితే నిజంగా బయట ఉన్నవాళ్లే కదా. తను ఎవరు? పక్కనెక్కడుంది? అబ్బా, అలాంటిదేం లేదు. నటించకయ్యా, నీ మనసు నాకు తెలీదా? గాలి కూడా సోకని కంచు కోటలాంటి నీ మనసులోకి ఒక అమ్మాయి వచ్చింది చూసావా? నీ కోటలోనే తిష్ట వేసుకుని కూర్చుంది తను. ఇదే ప్రేమంటే. ఇదిగో, నాలా పోరాడే వాళ్ళకి ప్రేమ అనేది అస్సలు ఉండకూడదు. అది పోరాట పటిమను తగ్గిస్తుంది. నా జీవితంలో ప్రేమ, పెళ్లి ఈ రెండిటికీ చోట్లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి చేయి పట్టి నడవాలనుకునే నేను ఎవరో అమ్మాయి చేయి పట్టుకోదలుచుకోవడం అస్సలు లేదు. రే, నువ్వు ఎంతమంది విప్లవకారుల గురించి చదివుంటావు? ఏ విప్లవకారుడికిరా ప్రేమ పుట్టలేదు? నిజం చెప్పాలంటే ప్రేమేరా ఒక విప్లవకారుడికి ఆయుధం. ఇదిగో, నువ్వు ఏది పడితే అది మాట్లాడకు. అలాంటిదేం లేదు. నేను ఎక్కడ ప్రేమలో పడ్డాను? నా జీవితం పోరాటానికే. ఎంతమంది కష్టాన్ని తీర్చాలనుకుంటున్నాను. ప్రేమించడం మొదలు పెడితే ఇంకా మంచిగా పోరాడొచ్చు అని చెప్తున్నాను. అది ఎప్పటికీ జరగదులే. వెళ్ళు వెళ్ళు, ఎందుకు జరగదో నేను చూస్తాను.